తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని ఒక కాన్సెప్ట్ తోటి తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. కాంగ్రెస్ అక్కడ గెలిస్తే ఇక్కడ టపాసులు కాల్చారు. అంత అవసరమా? తేలిపోయింది. అరెస్ట్ చేశారు 23 మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఒకే పార్టీకి చెందిన వాళ్ళు. వాళ్ళ అనుచరులు మొత్తం దగ్గర 300 మంది దాడి చేశారు. 300 మంది ఏ ముసుగులో దాడి చేశారు? కొత్త సంవత్సరం వేడుకల ముసుగులో దాడి. పక్కనే ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ అంటే బొమ్మ ఉంది. ఆ బొమ్మకు దండేసే క్రమంలో వచ్చారు, చేశారు. అయిపోయి 600 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చబోయేసరికి ఒక యువకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు తిరిగి ఎన్నుకున్నారు. తెలుగుదేశం నాయకుల దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఒక తెలుగుదేశం కార్యకర్తను మా దగ్గర చూసిరండి, మాకు రావట్లేదని చెప్పమానండి, తప్పులేదు. ప్రజలు ఎన్టీ రామారావు గారు 83లో ప్రజలు లేరు. ఎవడు మంచివాడా, ఎవడు దొంగ, ఎవడు దొర, ఎవడు ప్రజలు సేవ చేస్తాడో క్లారిటీకి వచ్చేసారు జనం. షర్మిల కాంగ్రెస్ పార్టీలో పోయిందని ఎవరు చెప్పారు? ఏపీలో ఇప్పటి వరకు విభజన అయిన తర్వాత 2 సీఎంలు వచ్చారమ్మా. మొట్టమొదటగా అనుభవం కలిగిన చంద్రబాబు గారు వచ్చారు. వారిని ప్రజలు ఒక దఫా చూశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్ళు సీఎంగా చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక 5 ఏళ్ళు చంద్రబాబు గారు సీఎంగా చేశారు. ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నట్టు దగ్గర ఈ 5 ఏళ్లలో 6 లక్షల కోట్ల రూపాయలు దాచిపెట్టుకున్నాడు. అర్థమైందా? మొన్న ఈ మధ్యనే 371 కోట్ల అవినీతి స్కామ్లో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి ఇంకా అది నడుస్తూ ఉంది. ఈ విషయం కోర్టులో ఉంది కేసు. కాబట్టి ఆయన దోషాన్ని తేల్చాల్సింది కోర్టే. నిందారోపణ చేయబడిన వ్యక్తి చంద్రబాబు గారు. 371 కోట్ల రూపాయలు రెడ్ హ్యాండెడ్గా దొరికి నిందారోపణ చేయబడిన వ్యక్తి చంద్రబాబు గారు. మరి టీడీపీలు అంటున్నారా ఇంకా ప్రూఫ్ అవ్వలేదు కదా, ఎలా పెడతారు? అందుకనే మేము నిందారోపణ చేయబడిన వ్యక్తి అంటున్నాం. మరి ఈసారి లోపలికి వెళ్ళే అవకాశం ఉందా? చెప్పేదండి. ఎవరు నిందారోపణ చేశారు? అసెంబ్లీయా, ప్రతిపక్షమా? నో, ఎవరు కాదు. జిఎస్టీ పూనాలో ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ లెక్కల్లో పట్టుకొని ఆయన్ని దోషి అని తేల్చింది. అది నిందారోపణ చేయబడిన ఈజ్ ఆల్సో అక్యూజ్డ్. నిందారోపణ చేయబడిన వ్యక్తి. ఆ విషయం కోర్టులో ఉంది. ఆయన నిర్దోషాన్ని కోర్టు తేలుస్తుంది. మనం తేల్చకూడదు, మనం మాట్లాడకూడదు. కాబట్టి ప్రజలు కట్టిన పన్నులు కానీ, ఆదాయ పన్నులు కానీ, వగైరా పనులని కూడా ప్రజా సంక్షేమం కోసం వాడాలి కానీ దాచిపెట్టుకోకూడదు. సరేనమ్మా? అలాగే 600 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చబోయేసరికి ఒక యువకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు తిరిగి ఎన్నుకున్నారు. ఆయన కూడా 175 స్థానాలు గల అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 51% ఓటు షేరింగ్తో 151 సీట్లు గెలిపించారు ప్రజలు. ఆయన మీద అచంచలమైన విశ్వాసం వచ్చి తండ్రి బాటలో నడుస్తాడని, మాట తప్పడని అచంచలమైన విశ్వాసంతో ఆయన గెలిపించారు. అదేవిధంగా ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ 99.9% నెరవేర్చారు. అదంతా ప్రజలకు తెలుసు. ప్రజలు ఇప్పుడు కూడా తీసుకుంటానే ఉన్నారు. ఇంత తెలిసి ప్రజలు ఎన్టీ రామారావు గారు 83లో ప్రజలు లేరు. ఇప్పుడు తరం మారిపోయింది. 2 తరాలు మారిపోయినాయి. కొత్త తరాలు వచ్చినాయి. ఎవడు మంచివాడా, ఎవడు దొంగ, ఎవడు దొర, ఎవడు ప్రజలు సేవ చేస్తాడో క్లారిటీకి వచ్చేసారు జనం. కాబట్టి ప్రజాధనాన్ని దాచుకునే వ్యక్తులు కాకుండా ప్రజాధనాన్ని ప్రజలకే పంచే వ్యక్తులు కావాలని కోరుకుంటున్నారు. మరి ఈ పథకాలన్నీ ఓన్లీ వైసీపీ కార్యకర్తలకే వస్తున్నాయి, మిగిలిన వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు, దౌర్జన్యాలు. సరే, మీ తెలుగుదేశం నాయకుల దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఒక తెలుగుదేశం కార్యకర్తను మా దగ్గర చూసిరండి, మాకు రావట్లేదని చెప్పమానండి, తప్పులేదు. నేను తెలుగుదేశం కార్యకర్తనే. ఈ గ్రామంలో వివక్ష చూపారు, మాకు రావట్లేదు, మా వచ్చిన పథకాలని రిజెక్ట్ చేయించారని ఎవరైనా ఒక కార్యకర్తని, ఒక లబ్ధిదారుని తీసుకురండి, చూపించండి. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరు సార్? ఎమ్మెల్యేగా కొత్త క్యాండిడేట్ని ప్రపోజల్ చేశారు. అంతకుముందు ఎవరున్నారు సార్? అంతకుముందు సుచరిత గారు. మంచిగా చేశారా సార్? అంతా బాగానే ఉంది. అది మరి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది సార్? వాలంటీర్ వ్యవస్థ 100% అనుకున్న విధంగానే ఉంది.
మరి వాళ్ళు కూడా సీఎం కన్నా ఎక్కువ లెవెల్ చూపిస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు అంటున్నారు. ఏం మాకెవరు అంత సీన్ ఏం కనపడలేదు. లంచాలు తీసుకుంటున్నారని ఎవరు మామూలు రూపాయి అడిగిన వాళ్ళు లేవుడు. నాకు పెన్షన్ ఇస్తున్నారు, వృద్ధాప్య పెన్షను. మమ్మల్ని ఎవడు ఒక్క రూపాయి అడగల. నన్నే కాదు, తెలుగుదేశం వ్యక్తి అనేవాడు, తెలుగుదేశం కార్యకర్త అనేవాడు ఫలానా వాలంటీర్ మాకు రూపాయి లంచం అడిగాడు అని రమ్మండి, నిమిషాల మీద రిజెక్ట్ చేయించేస్తాం. అది ప్రూఫ్ చేయాలి. ఊరికి ఉండగాల్సి మా పైన వేయకూడదు, మాట్లాడకూడదు. మరి మొన్న 31వ తారీఖు విడతల రజనీ గారు ఆఫీస్ మీద దాడి చేశా అన్నారు. మరి అది ఎవరు చేశారు ఏందని ఇంకా తేలేదు. మరి మీరేమనుకుంటున్నారా? ఎవరు చేశారు ఏంటనేది తేలిపోయింది. అరెస్ట్ చేశారు 23 మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఒకే పార్టీకి చెందిన వాళ్ళు. వాళ్ళ అనుచరులు మొత్తం దగ్గర 300 మంది. 300 మంది దాడి చేశారు. 300 మంది ఏ ముసుగులో దాడి చేశారు? కొత్త సంవత్సరం వేడుకల ముసుగులో దాడి చేశారు. పక్కన ఎన్టీ రామారావు గారి స్టాట్యూ అంటే బొమ్మ ఉంది. ఆ బొమ్మకు దండేసే క్రమంలో వచ్చారు, చేశారు, అయిపోయింది. ఇప్పుడు ఆ దాడులన్నీ ఇప్పుడు భయపెట్టడానికి చేస్తున్నారా, లేదంటే ఒక లేడీ కాబట్టి లేడీ ఇక్కడ ఉండకూడదు అని అనుకుంటున్నారు? ఎలా తీసుకొచ్చారు? ఇప్పటివరకు మీరు అడిగిన ప్రశ్నల్లో అవన్నీ కామన్, క్యాజువల్గా ప్రతి న్యూస్ రీడర్ అడిగేవాడు. ఈ ప్రశ్న చాలా కీలకమైంది. మీరు అడిగారని సమాధానం చెప్తాను. ఎందుకంటే గత ఎన్నికల్లో 151 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. చంద్రబాబు గారు ఓన్లీ 23 స్థానాల్లోనే గెలిచారు. 36 ఓటు షేరింగ్తో 23 స్థానాలు గెలిచాడు. 51 ఓటు షేరింగ్తో 150 స్థానాలు గెలిచాడు. ఆ 23 స్థానాలని అట్టుపెట్టుకోవడానికి, ఆ 23 కూడా జారిపోకుండా ఎవరైతే ఓట్లు వేశారో తెలుగుదేశానికి వాళ్ళని కాపాడుకోవడానికి రెచ్చగొడుతున్నాడు. ఇదంతా విద్వేషపూరితమైన రెచ్చగొడతాం అంతే. ఈసారి బాబు గారు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా, మరి ఏమైనా ఎఫెక్ట్ కొడుతుంది అంటారు జగన్ గారు? బాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చినా ఇంకొకరు కలిసి వచ్చినా ప్రజలు పాలిచ్చే గంగిగోవుని ఎన్నుకుంటారు అంతే. అర్థమైందా? అంటే ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పుడు షర్మిల గారు కూడా కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఏపీలో పోటీ చేస్తా అంటున్నారు. ఇప్పుడు జగన్ గారి మీద పోటీ చేస్తా అంటున్నారు. ఇప్పుడు ఒకే కుటుంబంలో ఇద్దరు చేస్తున్నారు పోటీగా. ఈ ఓట్లు ఏమైనా చీలే అవకాశం ఉంది? జగన్ గారికి ఏమన్నా వ్యతిరేకత ఏమైనా వచ్చింది అంటారా? షర్మిల కాంగ్రెస్ పార్టీలో పోయిందని ఎవరు చెప్పారు? అంటే ఒక న్యూస్ వైరల్ అవుతుంది సార్. వైరల్ అవుద్దండి. వైరల్ మీన్స్ ఏంటి? వైరల్ అంటే నేను నీకు చెప్తాను, నువ్వు నాకు చెప్తా, ఆయన చెప్తుంటాడు. దిస్ ఈజ్ ఆల్సో వైరల్. షర్మిల గారు చెప్పారా? లేదే. ఏ పార్టీలో ఎక్కడ ఏ మీటింగ్లో షర్మిల గారు చెప్పలేదుగా. జగన్మోహన్ రెడ్డి గారు మా చెల్లి ఈ కాంగ్రెస్లో పోయిందని చెప్పారా? వాళ్ళ మదర్ విజయమ్మ గారు చెప్పారా? ఒకవేళ వస్తే ఎఫెక్ట్ కొట్టిద్ది అంటారా? ఇవన్నీ ఊహాజనిత వార్తలు నాన్న, ఇవన్నీ కూడా నమ్మకూడదు. అవన్నీ నమ్మకూడదు. ఆయన గెలుపు కోసం అహర్నిశలు మన పాదయాత్ర చేసి అన్న గెలుపు కోసం చాలా ప్రయత్నం చేసింది. మరి అలాంటి ఆమె ఈరోజు అన్నని వ్యతిరేకించి పోరాడుతుంది అనుకోవటానికి పెద్ద అవివేకం కాదు. అదే ఈసారి జగన్ గారు పక్కా గెలుస్తారంటారా? జగన్ గారు ఈసారి 100% గెలుస్తారు. నారా లోకేష్ గారు అంటున్నారు జగన్ గారి అహంకారానికి ప్రజల ఆత్మగౌరవానికి యుద్ధం జరుగుతుందని చెప్పంటున్నారు. ప్రజల ఆత్మగౌరవం, తెలుగుదేశం ఆవిర్భావాన్ని గురించి ఇక్కడ ఒక విషయం చెప్పాలి. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు కాంగ్రెస్ వాళ్ళన్న ఎన్టీ రామారావు ఆత్మగౌరవ నినాదంతో. అయ్యా విను, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని ఒక కాన్సెప్ట్ తోటి తెలుగుదేశం పార్టీ ఏర్పడింది, ఆవిర్భావించింది. మీకు తెలియదు, మీరు పిల్లలు, మీరు ఇంకా అప్పుడు పుట్టి ఉంటారు కూడా. అలాంటి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలుగా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు. మరి అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు కాంగ్రెస్ వాళ్ళు అంటారేంటి? కాంగ్రెస్ అక్కడ గెలిస్తే ఇక్కడ టపాసులు కాల్చారు, అంత అవసరమా? అయితే తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ గారు ఓడిపోయినట్టే అక్కడ జగన్ గారు కూడా ఓడిపోతారని అంటున్నారు. ఏ కాన్సెప్ట్తో ఓడిపోతారు? అంటే ప్రజలకు ఏం చేయట్లేదు అన్నట్టు. ప్రజలకు ఏం చేసింది చేయండి, ప్రజలకు చేసింది చేయండి, ప్రజలందరికీ తెలుసు. కానీ ఏం చేసినా చేయలేదని ప్రతిపక్ష భావంతో మాట్లాడితే మనం ఏం చేస్తాం దానికి? ఇప్పుడు ప్రతిపక్ష భావంతో మాట్లాడకూడదు. ప్రతి ఒక్క వ్యక్తిని పిలిచి అడగండి, ప్రతి ఒక్క ఇంట్లో నీకు లబ్ధి జరుగుతుందా లేదని అడగండి. అది లబ్ధి జరిగేటప్పుడు, లబ్ధి చేకూర్చేటప్పుడు ప్రజల సొమ్మును దాచుకునే వ్యక్తులు కాకుండా
పంచే వ్యక్తులు అవసరం. కాబట్టి ఈసారి కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి 100% గెలుస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడన్న ఉద్దేశంతో చెప్తున్నాను.